HMDA and RERA approved luxury villas and plots for sale. Tukkuguda and Shamshabad. Contact Srinidhi Group, Road number 45, Jubilee Hills, Hyderabad. హైదరాబాద్ దాకా వరుణ్, ఆల్ ది బెస్ట్ రా. కీర్తి, నీ చంప మీద పుట్టుమొచ్చున్నట్టు ఎవరైనా చెప్పారా? లేదు. పోనీ నీకేనా తెలుసా? అద్దంలో చూసుకుంటాం కదా. కానీ అద్దం అందంగా ఉందని చెప్పదు కదా కీర్తి. చాలా బాగుంది. ఏంటి ఇక్కడ బరు? దిగు. కాదండి, ఇక్కడ దిగమన్నానా? ఏంటి ఇక్కడ బరు? దిగు. కాదండి, ఇక్కడ దిగమన్నానా? ఏదో సరదాగా కాంప్లిమెంట్ ఇచ్చాను, దానికే ఇలా రోడ్డు మీద దిగిపోమండం. సారీ. ఏంటి కాంప్లిమెంట్? నేను నీకేమైనా డ్రైవర్లా కనిపిస్తున్నానా? వెళ్ళి డ్రైవ్ చేయి. ఎలా ఇచ్చా? బాయ్ చెప్. ఈ జర్నీలో ఇంకెన్ని చూడాల్సి వస్తా. ఏంటి ఇంకా నవ్వుతున్నావా? అదేం కాదు, ఫోన్లో మీమ్స్ చూస్తుంటే నవ్వొచ్చింది అంతే. హే, నువ్వు మీమ్స్ కూడా చూస్తావా? మా సింగిల్స్కి మీమ్సే కదా ఎంజాయ్మెంట్. ఓ పని చేద్దామా? ఈ జర్నీలో బోర్ కొట్టకుండా మనం మీమ్ డైలాగ్స్ చెప్పుకుంటూ వెళ్దామా? నేను ఒకటి చెప్తాను, నువ్వు ఒకటి చెప్పు. ఓకే, ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయి. కష్టపడ్డా, స్టీరింగ్ పట్టుకున్నా, గేర్ వేసా, డ్రైవ్ చేస్తున్నా. పాలమ్మినా. ఇప్పుడు నువ్వు. ఏంటి కామెడీయా? దొబ్బేస్తున్నానా? రే, ఎవర్రా మీరంతా? హే, ఎప్పుడురా? హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. జంబలకడి జారు మిఠాయా? ఇది కిందిస్తే వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ చేసి ఉండాలి. ఇదెక్కడ మాసరా మామ? మోడల్ మోడల్, సూపర్ మోడల్, హడల్ హడల్, గుండెదడల్.
ఏంటి ఇక్కడ ఆపావు? దిగు. ఎందుకు? దిగమన్నానా? హే, అంత సీన్ లేదు, చెప్పు. టీ షాప్ అండి. టీ తాగుతారా నా పైన? నువ్వు టీ తాగుతావా? నేనెప్పుడూ టీ తాగలేదు. తాగను. సరే, ఎల్లా పక్కన షాప్లో స్నాక్స్ తీసుకో. ఓకే. ఒక గ్రేప్ బాక్స్, ఒక బింగో కూడా. ఏంటి వరుణ్, సిగరెట్ అలవాటు ఉందా? రోజుకి ఎన్ని కాలుస్తావేంటి? 2. ఎందుకు? టెన్షన్ వల్ల. టెన్షనా? టెన్షన్ దేనికి? నీకు చెప్పినా అర్థం కాదులే. పర్లేదు, ఎవరో అనుకొని చెప్పు. ఒక అమ్మాయిని చూశాను, చాలా బాగా నచ్చేసింది. తను చూసిన చాలామంది అబ్బాయిలు తనకు ఆల్రెడీ లవర్ ఉన్నాడేమో, మనల్ని ఎందుకు లవ్ చేస్తానని చెప్పి డ్రాప్ అయిపోతారు. తీరా చూస్తే వాళ్ళ నాన్న ఏ స్కూల్లో టీచర్ను లేదా బ్యాంక్ ఎంప్లాయ్కి చీపెల్ చేస్తాడు. అప్పుడు ఈ అమ్మాయిని ఫాలో అయిన అబ్బాయిలందరూ చాచా అని తెగ ఫీల్ అయిపోతారు. కానీ నాలాంటి అబ్బాయిలు కూడా ఉంటారు. ఆ అమ్మాయికి లవర్ ఉన్నా లేకపోయినా ట్రై చేస్తూనే ఉంటారు. ఆ అమ్మాయి మనసుతో మాడిద్దాం అనుకుంటారు. అలాంటి అమ్మాయిని మొట్టమొదటిగా నేనే కలవాలని టెన్షన్ పడుతున్నాను. అబ్బా అబ్బా, ఆహా. ఎందుకే చెప్పనన్నా? సర్లే, త్వరగా దమ్ము కొట్టేసి రా. త్వరగానే దాన్ని కూడా దమ్మేసి త్వరగా అయిపోద్ది. సారీ సారీ సారీ, చూసుకోలేదు. నువ్వు షర్ట్ చేంజ్ చేసుకుని వచ్చేసేయి, నేను కార్లో ఉంటాను. ఏంటి? ఏం లేదు, చున్నీ. నీకు నచ్చిన కలర్ ఏదో చెప్పొచ్చుగా, అదే వేసుకుంటా. అంత సీన్ లేదు కానీ నీకు నచ్చింది వేసుకో. ఇడితి, ఈ వాచ్ అక్కడ పెట్టి నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. హలో, ఏం మాట్లాడువేంటి? ఏదోటి మాట్లాడు. నేను చెప్పకుండానే నా ఫేవరెట్ కలర్ వేసుకొచ్చాక ఇంకేం మాట్లాడను. తింటావా? అంత ఫీల్ అవ్వకు. ఇక్కడ పెడుతున్నా, కావాలంటే తిను. నేను కొంచెం పడుకుంటా. ఓకే.
ఏంటి కారాపి ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నా? ఆహా అవునా, సరే ఆగు, ఇక్కడ ఫోన్ పెట్టాను, నువ్వేం చేసావో చూస్తాను. ద్రాక్ష పళ్ళు తింటుంటే స్పీడ్ బ్రేకర్ వచ్చి పండ్లు పడిపోయాయి, అందుకే కారు ఆపుకొని తింటున్నా. నేను చాలా జెంటిల్మెన్ అండి. నేను అసలు కెమెరానే ఆన్ చేయలేదు తెలుసా? ఓ అవునా? పద. ఇటువైపు నుంచి వెళ్తున్నావేంటి? హైవేలో ఏదో వర్క్ జరుగుతుంది, ఇంకా 8 కిలోమీటర్స్ తర్వాత హైవే కనెక్ట్ అయిపోతాం. విడి నా కన్నుల్లోనే ఒక రూపం నీదేనమ్మా, చెరగనియో బొమ్మల్లేని చిత్రం గీసానే. తొలి నా ఊహల్లోనే ఒక ప్రాణం నువ్వేనమ్మా, తరగనియో స్నేహమల్లే నిన్నే చూసానే. కదిలా నీ వెనుకే అలలా పటమల్లే కలలా మాయల్లే. కన్నుల్లో నువ్వే, గుండెల్లో నువ్వే, నవ్వుల్లో నువ్వేలే, ఊహల్లో నువ్వే, ఆశల్లో నువ్వే, మౌనంలో నువ్వేలే. కదిలే మేఘం నిన్నే చూడంగానే కురిసే చినుకై కరిగిందే నాలా. మెరిసే మెరుపే నీలో ఉండాలంటూ చూపుల్లోనే చేరేనే కన్ను. ఆకాశం భూగోళం నీలానే రోజు కనిపిస్తుందే, నా లోకం మారిందే నేడే నిన్నే చూస్తూ. కన్నుల్లో నువ్వే, గుండెల్లో నువ్వే, నవ్వుల్లో నువ్వేలే.
ఎక్కడ దిగుతావు వరుణ్? వరుణ్, ఏం ఆలోచిస్తున్నావు? గచ్చిపల్లిలో. ఏంటి సైలెంట్ అయిపోయావు? నేను ఎప్పుడు జర్నీ చేసినా కిలోమీటర్ లెక్క పెడుతూ ఉండేవాడిని, చేరాల్సిన గమ్యం ఎప్పుడు చేరుకుంటానా అని. కానీ మొదటిసారి ఈ క్షణం ఇక్కడితో ఆగిపోతే బాగుండనిపిస్తుంది. ఎందుకో తెలీదు. ఇది నీ వల్ల కీర్తి. వరుణ్ ప్లీజ్, ఇంకా మనం కలవలేమని, కలవడానికి ఛాన్స్ లేదని, నేనంటే ఇష్టం, నేను లేకుండా బ్రతకలేను అలాంటివి చెప్పకు. మనం ఇప్పటివరకు చేసిన జర్నీకి అర్థం లేకుండా పోతుంది. ఏంటి వరుణ్, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? చాలా మాట్లాడాలని ఉంది. ఇప్పుడు మాట్లాడే మాటలే చివరి మాటలను గుర్తొస్తుంటే మనసుకు ఏదోలా ఉంది. చెప్పకపోతే దూరం అవుతావని, చెప్తే ఎక్కడ దూరం చేస్తావన్న భయం వల్ల ఏం మాట్లాడలేకపోతున్నా. అయినా సమయానికి కూడా సమయం ఇవ్వాలి కదా నేను నన్ను కలపడానికి. కానీ ఇదొక జ్ఞాపకంగా మిగులుతుందో లేదా జ్ఞాపకంలా మారుతుందో తెలియట్లేదు.